UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అన్నయ్య సినిమాలో తమ్ముడుగా చేసిన రవితేజ ఆ అన్నయ్యని చూసి భయపడే ఒక తమ్ముడు రవితేజ ఇప్పుడు ఆయనతో పాటు బ్యాలెన్స్ చేసే సెకండ్ హాఫ్ బ్యాలెన్స్ చేసే ఒక పెద్ద యాక్టరే ఆయనతో పాటు చేయడం ప్రౌడ్ గా అనిపిస్తుంది. అంటే నాకు రవి మేము క్లోజ్ కాబట్టి రవి ఆ గ్రాఫ్ అచీవ్మెంట్స్ అన్ని కూడా ఎస్ అది చిరంజీవి గారు కూడా స్టేజ్ మీద ఎక్నాలెడ్జ్ చేశారండి. అది ఆయన గ్రేట్నెస్. ఫంక్షన్ లో సక్సెస్ మీట్ లో చెప్పారు అవును రవి కాకపోతే సినిమా ఇంత సక్సెస్ అవ్వదు. దిస్ గ్రేట్నెస్ అది అలా మాట్లాడమైనా కదా. అవును సినిమా హిట్ అయిపోయిన తర్వాత ఎవరు ఎందుకు చెప్పాలి? వాళ్ళిద్దరికి ఒకరి మీద ఒకరికున్న ఇష్టం ఆ సినిమాలో ఆ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఎగ్జాక్ట్లీ. మీరు అంటే బికాస్ ఏ డైరెక్టర్కైనా ఒక సోషల్ కాన్షియస్నెస్ కానీ లేకపోతే ఒక సోషల్ అబ్జర్వేషన్ కానీ అన్నది 100% ఉంటుంది. లేకపోతే వాళ్ళు డైరెక్టర్స్ అవ్వడం చాలా కష్టం అండి. వాళ్ళు చదువుకోకపోవచ్చు, బట్ సోషల్ అవేర్నెస్ కాన్షియస్నెస్ ఎక్కడ ఉంటాయి. ఇప్పుడు మీరు ఈ సొసైటీని అబ్జర్వ్ చేసే దాంట్లో మీరు సినిమా కంటెంట్లోకి ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుందాం అనుకునేది చెప్పాలంటే ఏం చెప్తారు సార్? అంటే ఇప్పుడు కరెంట్ ఇష్యూస్ అండి ఇన్ జనరల్ గా ఇప్పుడు మన చుట్టూరా ఈ సినిమాలో ఒక పాయింట్ టచ్ చేశాను చెప్పాను కదా. అవును, అది నిజంగా సెన్సిటివ్ ఇష్యూ. అది దాన్ని టచ్ చేసాం ఈ సినిమాలో. ఓకే. ఇప్పుడు ఇన్ జనరల్ గా నేను ఇంకొక మాట, ఇప్పుడు అందరికీ మనకు నచ్చేది, మనం ఎంతో ఇష్టపడేది, మనం ఎంతో ప్రేమించి ఆరాధించేది తిరుపతి లడ్డు. దాని మీద జరుగుతున్నది ఇష్యూ. దాని మీద మిమ్మల్ని స్పందించమని ఒక చదువుకున్న వ్యక్తిగా లేదా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న ఒక డైరెక్టర్ గా మాట్లాడమంటే ఏం మాట్లాడతారు? బాధాకరం. బేసిక్ గా నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిని. నమో వెంకటేశ. నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిని. నాకు చాలా ఇష్ట దైవం ఆయన. ఇలాంటివన్నీ రావటం బాధగా అనిపిస్తుంది. నిజంగా నాకు మొన్న ఎవరు లడ్డు తీసుకొచ్చి ఇచ్చినప్పుడు కూడా తింటున్నప్పుడు కొంచెం బాధ కలిగింది నాకు. ఎందుకు ఎంతో ఆ ప్రసాదానికి ఒక మన చిన్నప్పటి నుంచి మన తిరుపతి లడ్డు అంటే ఒక మన ఇదిలో ఒక భాగం కదా అది. అయ్యో, సో జీవితంలో ఒక భాగం. బాధగా ఉంటుంది. ఎలాంటివన్నీ ఎందుకు వస్తున్నాయి అనేది అనిపిస్తూ ఉంటుందండి. ఆ డీటెయిల్స్ నాకు తెలియదు, ఏం జరిగింది ఏంటి అనేది తెలియదు, కానీ ఆ వింటున్నాయి కూడా బాధగా అనిపిస్తుంది. ఎస్ అండి. మీరు కథ చెప్పి సినిమా చేద్దాం అనుకుని చేయలేక ఈ రోజు కూడా తలుచుకున్నప్పుడు ఎంతో కొంత బాధ కలిగే మీ పవన్ కళ్యాణ్ గారు అక్కడ డిప్యూటీ సీఎం అయ్యారు. ఆ తర్వాత మీరు ఎక్కడ ఏమీ మాట్లాడలేదు ఆయన గురించి కానీ, ఆయన తాలూకు సక్సెస్ గురించి కానీ. ట్వీట్ చేస్తాను, ప్రతిదీ ట్వీట్ చేస్తారు, బట్ ఓవరాల్ గా మీరు ఎక్కడ బయటికి రాను. మాట్లాడాలంటే ఏం మాట్లాడతారు సార్? గ్రేట్ అండి. అంటే ఆయన ఒక ఫంక్షన్ లో చెప్పాను నేను, గబ్బర్ సింగ్ ఫంక్షన్ లో. నాకు ఆయన హీరో కాకముందు నుంచి తెలుసు నాకు. ఓకే. వైజాగ్ ఎన్వి రెడ్డి గారు ఉన్నారు కదా. అవును, క్రాంతి ఆయన నన్ను ఇండస్ట్రీకి తీసుకొచ్చారు. ఎవరు? క్రాంతి పిక్చర్స్ రెడ్డి గారు. ఆయన ఇండస్ట్రీ తీసుకొచ్చారు. అవునా? క్రాంతి పిక్చర్స్ రెడ్డి గారు. సో వైజాగ్ ట్రైనింగ్ ఆయన వచ్చేవారు. మన పవన్ కళ్యాణ్ గారు సత్యానంద్ గారి దగ్గర 2 సార్లు 3 సార్లు నేను ఆయన రిసీవ్ చేసుకున్నాను కూడా. నాకు అప్పటి నుంచి ఆయన తెలుసు. ఓకే. మాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉండేవారు, అందరూ. ఆయన పడే కష్టం అప్పుడు నేను చూశాను. నేను అసలు ఒక చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు బ్రదర్ అయ్యండి, ఆయన ఒక హీరో అవ్వడానికి ఆయన పడ్డ స్ట్రగుల్, ఆయన పడ్డ కష్టం. అంటే మన ఊరికి ఏది ఈజీగా రాకూడదని అనుకునే ఇలాంటి మెంటాలిటీ అయింది. అందుకని అప్పట్లో ఆ కార్లు వెళ్ళటం, లేకపోతే ఏదో చేతుల మీద భయం వేసేది, ఇంత కష్టపడాలా అన్నట్టు. కష్టం అంటే అంత కష్టపడ్డారు ఆయన. అలాగే ఈ పొలిటికల్ ట్రావెల్ కూడా ఆయన ఎన్ని అబ్స్టికల్స్, ఎన్ని హర్డిల్స్ ఎలా ఫేస్ చేసి ఎలాగ నిలబడి అక్కడ ఎలా సాధించారో, ఆ పవర్ స్టార్ అనే ఇదిని ఇక్కడ అలాగే సాధించారు. ఆయన ఇంకా ఎక్కడెక్కడికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను. పొలిటికల్ పవర్ స్టార్ అయ్యారు. పొలిటికల్ పవర్ 21 కొట్ట ఉన్నది, అసలు వరల్డ్ రికార్డ్ జరగలేదు అది. అలాంటి రికార్డుని ఆయన సాధించారు. ఎస్ సార్. అయితే బిఫోర్ వి కన్క్లూడ్ దిస్ సెషన్, ఐ వాంట్ ఎ కైండ్ ఆన్సర్ ఫ్రమ్ యూ. అదేంటంటే ఇప్పుడు రవితేజ కంప్లీట్ గా సరెండర్ అయిపోయే హీరో, తను ఇంట్రడ్యూస్ చేసే డైరెక్టర్లకైనా, ఇంకా మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆల్మోస్ట్ తారక్ అంతే కదా. తారక్ ఎంత బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ నాకు విత్ బాద్షా. అవునా? అసలు
అంత ప్రేమగా చూసుకునేవాడు, అంత తను చిన్నపిల్లల్లో ఉండేవాడు. అప్పుడు చాలా చిన్నవాడు అప్పుడు కదా, అప్పటికి quite ఆల్మోస్ట్ 10 years బ్యాక్ కదా, ఇంకా చిన్నోడు, ఎంత ఎనర్జీ, అంటే affectionate గా ఉంటాడు తను తారక్. త్రిబులర్ మీ ఇద్దరు హీరోలు, ఇద్దరు సినిమా త్రిబులర్ ఎక్కడికో వరల్డ్ వైడ్ వెళ్ళిపోయి అవును మీ హీరోలే కదా ఇద్దరు. గ్రేట్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు ఆ సినిమాలో. అంటే ఇంతమందిని మీరు చూశారు కదా, గోపీచంద్ మీద బయటికి రాని ఒక క్రిటికల్ కామెంట్ ఉన్నది. అంటే ఇన్సైడ్ ద పీపుల్ మాట్లాడుకునేది ఏదో రామబాణం టైంలో. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.